హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఈత నీరాన్ని తీసుకొచ్చి బాగా ఇలా ఉడకబెడితే 70% ఉడకబెడితే ఈత తేనె అయితే వస్తుంది. అదే 90% ఉడకబెడితే ఈత బెల్లం అయితే తయారవుతుంది. నేనైతే 70% కుక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి తేనె కావాలి కాబట్టి. ఇది చాలా మంచిదండి. దీన్ని వాడితే హెల్త్కి, డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, ఇంకా కషాయాలు, జ్యూస్లో వేసుకోవచ్చు, అన్ని విధాలుగా వాడుకోవచ్చు. బ్రెడ్లోకి అయితే జామ్లాగా కూడా చేసుకోవచ్చు. చాలా మంచిదండి ఇది తింటే. తేనె కంటే ఇదే బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఆ తేనె అయితే మొత్తం కల్తీ అండి, అసలు అది క్వాలిటీ ఉండదు. అందుకే ఈ ఈత తేనె అయితే మన కళ్ళ ముందే మనకి ఇస్తారు, మంచిగా తెచ్చుకోవచ్చు. ఇది చాలా దూరం నుంచి తెప్పించాను నేనైతే. చాలా కాస్ట్ కూడా అండి ఈత తేనె. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు దొరికితే, ఎక్కడైనా మీ అందుబాటులో దొరికితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు కూడా వాడండి.